ముషీరాబాద్ నియోజకవర్గం రామ్నగర్ డివిజన్లో అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు మంజూరు చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో హిమాయత్ నగర్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అదేవిధంగా అర్హుకు ఆసరా పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామ్నగర్ కార్పొరేటర్ రవిచారి, కవాడిగూడ కార్పొరేటర్ రచనశ్రీ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అవి ఎటువంటి మరి ఎంఆర్ఓ ఆఫీస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇప్పటిదాకా కూడా ఇచ్చినట్లేదు. అదేవిధంగా ఈరోజు వృద్ధులు, వాళ్ళకి బీపీ, షుగర్, వాళ్ళకి ఎన్నో కీళ్ళ నొప్పులతో సమస్య పడుతున్నటువంటి పెద్ద మనుషులందరూ కూడా ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తున్న దురదృష్టం ఈరోజు కనబడుతుంది. ఎన్నోసార్లు మా ఆఫీస్ దగ్గరకు వచ్చినారు. ఆసర్ పెన్షన్ కార్డులు మా దగ్గర లేవు అని చెప్పేసి మన ఎంఆర్ఓ మేడం గారు చెప్తున్నారంట. అదేవిధంగా మరి మేడం గారు ఏమని చెప్తున్నారంటే, స్థానిక ఎమ్మెల్యే ముఠాగోపాల్ దగ్గర ఈ యొక్క కార్డులు ఇచ్చారంట. అవి ఇచ్చిన ఏం చేస్తున్నారంటే, బీఆర్ఎస్ నాయకులు ఈరోజు బస్తీలలోకి వెళ్ళి ఇందాక మన కవాడిగూడ కార్పొరేటర్ చెప్పినట్టు 200-300 రూపాయలు తీసుకొని ఈ యొక్క ఆసర్ పింఛన్ కార్డులు ఇస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఈరోజు ఆసర్ పింఛన్ కార్డులు లేకున్నా కానీ ఈ పెన్షన్ పడుతుందనే విషయము ఈ పెద్దవాళ్ళకి తెలియదు. అది తెలియక వాళ్ళకు ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు వచ్చి ఆసర్ పింఛన్ కార్డులు ఇచ్చిన వాళ్ళకి 200-300 డబ్బులు ఇచ్చి ఈరోజు కార్డులు తీసుకుంటారు. అంటే ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, బీఆర్ఎస్ నాయకులకు ఎలక్షన్లకు డబ్బులు లేకపోతే ఇప్పుడే నుంచే మరి ఒక కలెక్షన్ స్టార్ట్ చేసిరా అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మరి గతంలో 8 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆసర్ పెన్షన్లు రాలేదు. ఎలక్షన్స్ వస్తేనే మరి ఈ రోజు కేసీఆర్ గారికి పెన్షన్లు ఇవ్వాలని గుర్తొస్తుంది.